కొద్దిలో ఈ హరీష్ రావు మిస్ అయ్యాడు మావా, లేదంటే కొత్త చెక్కేసేవారు. అండ్ మన సూర్యకుమార్ యాదవ్ కూడా 30% ఫైన్ వేశారు మావా. ఎందుకో తెలుసుకుందామా మరి. సూర్యకుమార్ యాదవ్ మొన్న జరిగిన కాన్ఫరెన్స్ లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ని రైవల్రీ అనకండి అని అన్నాడు మావా. అండ్ మరొకటి ఏమిటంటే ఆపరేషన్ సింధూర్ లో భాగంగా ఈ మ్యాచ్ ని మన ఆర్మీకి అంకితం ఇస్తున్నాను అని సూర్యకుమార్ యాదవ్ అన్నాడు మావా. సో ఇలాంటివి చేయకూడదని మందలించి 30% ఫైన్ వేశారు మావా సూర్యకుమార్ యాదవ్. ఇప్పుడు మనం మాట్లాడుకోపోయే జోకర్ పేరు హరీష్ రాఫ్. మొన్న చూశారు కదా మావా వీని పెళ్ళేశాలు. సో ఇప్పుడు ఐసీసీ దానికి మీనింగ్ ఏమైనా అడిగితే మీనింగ్ ఏంటి, దాని మీనింగ్ ఏం లేదు, ఊరికే సెలబ్రేషన్ చేసా అంటూ ఐసీసీకి చెప్పుకొచ్చాడంట మావా. సో ఈ హరీష్ రాఫ్ కూడా 30% ఫైన్ వేసి మందలించారు మావా. ఇలా కాదు, కొత్త చెక్కేసేలా మందించారు మావా. సో ఇప్పుడు మాట్లాడుకోపోయే ఇంకో చోకర్ ఫర్హాన్. సో ఐసీసీ ఈ సెలబ్రేషన్ కి అర్థం ఏమని అడిగితే గతంలో ధోని లాంటి ప్లేయర్స్ కూడా చేశారు, నేను కూడా అలా చేశాను అని మెల్లగా తప్పించుకున్నాడు మావా. ఫైనల్లో మన టీమిండియా కొత్త చెక్కడానికి రెడీగా ఉన్నారు మావా. అండ్ ఇంకోటి మావా, ఆ సెలబ్రేషన్ అలా కాదు మావా చేసుకోవాల్సింది. తను ఎలా చేసుకున్నాడంటే తననే కలుసుకున్నట్లు చేసుకున్నాడు మావా సెలబ్రేషన్.